మోహన్ రెడ్డి ఈ పేరు మొన్నటిదాకా కరీంనగర్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారిగా అందరికీ సుపరిచితం. ఇప్పుడు గ్యాంగ్స్టర్ నయీంతో కూడా సత్సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో మరోసారి తెర మీదకొచ్చింది. నిజంగానే మోహన్ రెడ్డికి నయీంతో సంబంధాలున్నాయా? బాధితుల దగ్గర ఉన్న సాక్ష్యాలేంటి? గ్యాంగ్స్టర్ నయీం సంబంధాలు కరీంనగర్ జిల్లాలో కూడా వెలుగు చూస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన నయీంకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఏఎస్ఐ మోహన్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. మోహన్ రెడ్డి ఖాకీ చొక్కా వేసుకుని కోట్ల దందా నడపలేదని, నయీం అండదండలతోనే ఆయన తొలి నుంచి జనాన్ని తుపాకులతో బెదిరించి కోట్ల విలువైన భూములు ఆస్తులను దండుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మోహన్ రెడ్డిపై 100కు పైగా కేసులు నమోదయ్యాయి. అక్రమ వడ్డీ వ్యాపారం వెలుగులోకొచ్చాక ఆయనపై వరుసగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 6 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోహన్ రెడ్డి కేసు చర్చనీయాంశమైంది. ఆ కేసుల్లో బెయిల్పై వచ్చిన ఆయన మళ్లీ దందాను కొనసాగిస్తున్నాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్లలో నయీం ఎక్కడా డైరెక్ట్గా కలగజేసుకోడని, ఆయనకు సంబంధించిన అనుచరులు స్థానిక పోలీసులతోనే పనిచేయించుకునే వాడని, కరీంనగర్ జిల్లాలో మోహన్ రెడ్డిని కూడా నయీం గ్యాంగ్ వాడుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. 2-3 రోజుల్లో మోహన్ రెడ్డి నయీం వ్యవహారంపై సీఎం కేసీఆర్ను కలిసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత నల్లగొండ జిల్లాకు, కరీంనగర్ జిల్లాకు ఈ మోహన్ రెడ్డికి ఇప్పుడు అరెస్ట్ అయిన, ఇప్పుడు విచారిస్తున్నటువంటి డిఆర్కు సంబంధాలున్నాయి. కాబట్టి ఇవాళ నంగునూరు, పద్మనగరు ఇక్కడ అనేక సందర్భాలలో కాల్పులు జరిగినటువంటి సందర్భాలున్నాయి. కానీ ఒక్క కేసు కూడా బుక్ కాలేదంటే ఇవాళ కాళేశ్వరంలో త్రివేణి సంగమం 3 నదులు ఎట్లా వారుతాయో ఇవాళ తెలంగాణ, ఏపీ రాష్ట్రంలో ఇవాళ మాజీ నక్సలైట్లు, ఇవాళ పోలీసు మోహన్ రెడ్డి మూట, నయీం మూట ఇవాళ ఎట్లా రాజ్యం వేలిందంటే 10 సంవత్సరాలు తిరుగులేనటువంటి రాజ్యం వేలి ఇప్పుడు వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరోవైపు నయీం గ్యాంగ్తో కలిసి భూదందాలకు పాల్పడిన 2 వ్యక్తులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నయీంతో పాటు అతని అనుచరులు 14 మందిపై 3 వేర్వేరు కేసులను కరీంనగర్ రూరల్ పోలీసులు నమోదు చేశారు. కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన చిగిరి సురేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నయీం, అతని అనుచరులపై భూ ఆక్రమణ, SC/ST కేసులు నమోదు చేశారు. మరో ఘటనలో వావిలాలపల్లికి చెందిన గూడూరి వీరరంగారావుకు చెందిన నగునూరులోని ఇంటి స్థలాన్ని బెదిరించి ఆక్రమించినట్లు వచ్చిన ఫిర్యాదుపై నయీం, అతని అనుచరులపై భూ ఆక్రమణల కింద కేసులు నమోదయ్యాయి. అలాగే నగునూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్లాట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏవి రమేష్ కుమార్ ఫిర్యాదుపై నయీం, అతని అనుచరులపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో మోహన్ రెడ్డి కూడా ఇదే విధంగా కరీంనగర్ జిల్లాలో బెదిరించి డబ్బులిచ్చి మళ్ళీ భూములు లాక్కొని అడిగితే బెదిరించినటువంటి సందర్భాలు పత్రికలో మన పేపర్లలో చూసాము. కానీ ఇప్పుడు నయీం మూటా కూడా అదే విధంగా నల్లగొండ జిల్లాలో చేసింది. నయీం మూటా చేసినటువంటి భూ అక్రమ దందాలకు సంబంధించి ఈ యొక్క మోహన్ రెడ్డి చేసినటువంటి భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను కొట్టి చూస్తే తనకు అదేవిధంగా మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీస్ శాఖ వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరిపి ఈ యొక్క మోహన్ రెడ్డి డాక్యుమెంట్లను, నయీం డాక్యుమెంట్లను మొత్తం ఎంక్వైరీ చేస్తే పలు విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. మాజీ మావోయిస్టుల సహకారంతోనే నయీం కోరుట్లలో తన ఉనికిని చాటుకున్నాడని ప్రచారం జరుగుతోంది. కోరుట్లకు చెందిన బీడీ లీవ్స్ కాంట్రాక్టర్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ను బెదిరించి 30 లక్షలు వసూలు చేసిన నయీం గ్యాంగ్ ఆ తర్వాత మరో వ్యాపారిని బెదిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నయీం గ్యాంగ్కు కోరుట్లలోని బడా వ్యాపారుల వివరాలు ఎవరు అందించారనే విషయాన్ని సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు.